స్వామివారి వస్త్రాలు పెట్టడం కోసం తీసుకున్న ఈ పెట్టె ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే రామానుజుల తిరునక్షత్రోత్సవం కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన శ్రీవారికి పుష్ప కైంకర్యంలాగా పుష్ప మాలికలను అలంకరించడం జరిగింది. ఒక మాలిక ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర పెరిగిన మొక్కల నుండి వచ్చిన పూలతో మాల కట్టి స్వామివారికి అలంకరించడం జరిగింది. అలాగే స్వామివారి పాదాల వద్ద మందార పూలను ఉంచడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని దీపాల కాంతుల్లో చూసి చాలా రోజులైపోయింది. అలాగే మీరు చూస్తారని చెప్పి నేను ఈ విధంగా పెట్టాను. ఈ మధ్య ఇలాంటి వీడియోలు తీయటం అనేది తగ్గించాను. ఎందుకంటే కనుక వస్త్రాలంకరణ చేసినప్పుడు మాత్రమే నేను చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి మిగతా సమయంలో ఎవరు అడగట్లేదు. నేను కూడా పెట్టడానికి మర్చిపోతున్నాను. కానీ వాళ్ళు ఎందుకో గుర్తొచ్చింది, స్వామివారిని ఇలా చూపించాలి, మీ అందరికి కూడా వస్త్రాలంకరణలో ఇలా ఉంటారు, అలాగే పుష్ప కైంకర్యం అంటే పుష్పమాల వేస్తే ఎలా ఉంటారనేది చూస్తారని. అలాగే నేను నిత్య దీపారాధన చేసేటప్పుడు ఏ విధంగా ఉదయం ఆరాధన చేసుకుంటాననేది మీ అందరికి కూడా తెలుసు. ఈ విధంగా స్వామివారిని అలంకరించడం జరిగింది. చూసారా, మందార పూలు, అలాగే కింద కూడా ఆ దుర్గా అమ్మవారు, మధ్యలో వినాయకుడు, అటు మల్లేశ్వర స్వామివారితో కూడి శివపరివారం అంతా కూడా ముందు కింద మెట్టు మీద ఉంటుంది. పైన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు భోగ శ్రీనివాస స్వామితో కలిసి పైన అయితే ఉంటారు. ఈ విధంగా ఇద్దరికి కూడా తిరువారాధన అంతా కూడా ప్రతిరోజు జరుగుతుంది. పొద్దున్నే అభిషేకం అప్పుడు మాత్రం ఆ వెంకటేశ్వర స్వామివారికి కూడా అభిషేకం చేస్తుంది. భోగ శ్రీనివాస స్వామివారికి, మల్లేశ్వర స్వామివారికి, దుర్గా అమ్మవారికి, అలాగే గణపతి స్వామివారికి, వీరికి నలుగురికి కూడా ప్రతినిత్యం ఉదయము అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. అభిషేకము అలంకారం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారి మూలమూర్తికి అర్చన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉదయం ఇలానే జరుగుతుంది. ఎలాంటి సమయంలో అయినా సరే, ఎక్కడైనా ఊరు వెళ్ళాలి అనుకున్నా సరే కానీ అభిషేకం మాత్రం మిస్ చేయము. అభిషేకం మాత్రం చేసే ఆ తర్వాత వెళ్తాం. ఎంతసేపు పట్టదండి, ఒక 10 నిమిషాలు మనం స్వామివారి దగ్గర స్పెండ్ చేస్తే చాలా అభిషేకానికి. అది కూడా ఒక తృప్తి, అలా ఒక ఎనర్జీ అండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అభిషేకం చేస్తే. ఈ విధంగా అభిషేకం కూడా చేసుకుని తర్వాత స్వామివారిని చుట్టడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ నుండి వస్తుంది చూడండి పెట్టి. ఈ విధంగా ఒక పెట్టి అయితే వచ్చిందండి మన శాంతి నిలయానికి. వీటిలో వస్త్రాలు పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అన్నట్లుగా పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే ఈ పెట్టండి. దీంట్లో సుమారు స్వామివారి యొక్క బట్టలన్నీ, వస్త్రాలన్నీ కూడా పట్టిపోతాయండి, అన్నీ సరిపోతాయి. అంత పెద్ద పెట్టి అయితే లోపల కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. పెట్టి బయట నుండి అయితే ఇలా ఉంటుంది, కింద కోడ్లు వస్తాయి. ఎందుకంటే హైట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇవైతే వస్తాయండి. ఆ పెట్టిలో అన్ని రకాల వస్త్రాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ వస్త్రాలకు సంబంధించిన పెట్టండి. ఇటు పూర్వకాలంలో వస్త్రాలు, నగలు అవన్నీ కూడా ఈ యొక్క పెట్టిలో దాచుకునే వాళ్ళు. అప్పుడు బీరువాలని ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఆ కాలంలో ఇలాంటి పెట్టెల్లో దాచుకునేవాళ్ళు. అది చూడంగానే చాలా సంతోషం అనిపించింది. ఆ పెట్టిని తీసుకోవడం జరిగింది. అలాగే ఇది ప్యూర్ టేక్ అండి. ఇప్పుడు అసలు ఈ టేక్ అయితే అస్సలు రావట్లేదు. ప్యూర్ టేక్ కూడా, ఆ స్మెల్ కూడా, టేక్ స్మెల్ ఓపెన్ చేస్తేనండి టేక్ స్మెల్ మామూలుగా రావట్లేదు. అయితే ఇటు అటు పట్టుకునేది కూడా ఉందండి, కాకపోతే ఈ టేప్ మాత్రమే ఉంది. ఆ టేప్ అయితే పోయింది, ఆ తుప్పు పట్టిపోయింది. అలాగే ఇవి కూడా లాక్ సిస్టమ్ కూడా వచ్చిందండి చూడండి. ఇదిగోండి, దీనికి మామూలుగా మేము గుళ్ళెం అయితే ఎంచుకున్నాంలే కానీ ఆ పక్కన చూడండి లాక్ సిస్టమ్, లాక్ కూడా ఉండేది ఇంతవరకు. ఆ లాక్ పోయింది. ఇత్తడిది ఉండేదండి ఇంతవరకు. లాక్లు అంటే కనుక ఇత్తడివే, అవి రింగులు కొంచెం అప్పట్లో కొంచెం ఇనుము వచ్చింది కాబట్టి ఇనుము వేశారు. ఈ విధంగా ఉంటుందండి లోపల పెట్టి. చాలా పెద్ద పెట్టండి, అలా ఓపెన్ చేస్తే చూడండి దాంట్లో డెప్త్ అయితే చాలా ఉంటుంది. అలాగే ఒక సైడ్ కింద కూడా చిన్నది ఇది కూడా వచ్చిందండి చూసినట్లయితే. అంటే దాని కింద కూడా ఏమైనా పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ నగలు, అలా డబ్బులు పెట్టుకోవడానికి, నగలు పెట్టుకోవడానికి బాగుంటుంది. కిందంతా కూడా వస్త్రాలు పెట్టేసుకుని బట్టలన్నీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే వీటిలో పెడితే కనుక వస్త్రాలు కూడా చాలా ఇళ్ళు బాగుంటాయండి, ఎటువంటి స్మెల్ కానీ అవి ఏం రావు. అంటే పూర్వకాలంలో ఇలానే పెట్టేవాళ్ళు. మళ్ళీ పెట్టిన చూడంగానే నాకు ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. ఈ విధంగా ఈ పెట్టిని కూడా తీసుకోవడం జరిగింది. వీటిలో కూడా వస్త్రాలు ఇవన్నీ కూడా అలంకరించి మీకు చూపించబోతున్నాను. చూసారా, ఈ విధంగా డెప్త్ కూడా చాలా ఉంటుంది. దీనికి కొంచెం లోపల అసలు ఇంతవరకు వార్నిష్ అలాంటివి ఏమి వేసేవాళ్ళు కదండి, డైరెక్ట్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంటే వార్నిష్ అని ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పట్లో చెదలు అవన్నీ అంత ఎక్కువ పట్టేది కాదు పూర్వ ఇళ్ళల్లో. అలాంటప్పుడు వాళ్ళకి ఇంక డైరెక్ట్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కొంచెం
మనకి చెదల సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం వాటికి వార్నిష్ వేసుకుని ఆ తర్వాత వాడుకుంటే బాగుందని నేను అనుకుంటున్నాను. వార్నిష్ కూడా వేయాలండి. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా పెట్టి మూతేసేసాను. అయితే దీనికి ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే వెనక ఆ డోర్ ఓపెన్ చేస్తాం కానీ డోర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ డోర్ వెళ్ళిపోకుండా వెనక చెక్క కొడతారండి. అది కొట్టిస్తే అదైతే వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. అదొకటి చేయించాలి. అలాగే రామానుజుల త్రినక్షత్రోత్సవాల్లో నిన్న 6వ రోజు స్వామివారు ఈ విధంగా దర్శనాన్ని ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారికి విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలతో కార్యక్రమం అయితే ముగిసింది. మీరు కూడా చూసి ఆనందిస్తున్నారు అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. రామానుజుల యొక్క ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయండి.